బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మెరికపూడి వద్ద ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఇక ఈ ప్రమాదంలో 25 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బస్సు గుంటూరు నుండి నరసరావుపేట వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులు అందరూ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారిగా సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాఘవ, చెప్పండి, అసలు ఏం జరిగింది? ప్రమాదానికి గల కారణాలేంటి? థ్యాంక్ యూ వెనిలా. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మేరకపూడి వద్ద ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే అదుపు తప్పి రోడ్డు పక్కన పంట కాలువలో బోల్తా పడిన బస్సు 25 మందికి పైగా గాయాలైన సమాచారం. అయితే గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఏదైనా క్షతగాత్రులు కూడా స్థానిక నర్సాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంటే ఈ బస్సు గుంటూరు నుండి నర్సాపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఏదేమైనా క్షతగాత్రులు అందరూ కూడా వేరే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారిగా స్థానికులు కూడా లేకపోతే పోలీసులు కూడా సమాచారం అందుతుంది. తీర్థయాత్రల భాగంగానే అన్నవరం నుంచి శ్రీశైలం వెళ్తున్న సమయంలోనే ఇది జరిగినట్టు కూడా చెప్తుంది. అంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం కూడా ప్రమాదానికి సంభవించిందని కూడా స్థానికులు అంటే గ్రామస్తులు కూడా చెప్తున్నట్టు ఉంది. దీనిపై కూడా వెంటనే స్పందించి కూడా పోలీసులు కూడా సంఘటన స్థానానికి చేరి సహాయ చర్యలు కూడా చేపట్టనున్నారు. ఏదేమైనా చెప్పుకోవచ్చు అంటే బస్సులో కూడా మరింత మంది కూడా ఉన్నారు. ఈ బస్సు నిద్రమత్తులోనే పంట కాలంలో పట్టడం వల్ల కూడా పెద్ద ప్రమాదం కూడా సంభవించింది. కానీ ఎక్కడ కూడా దేవుడి దేవులు కూడా ఏదైనా సరే కదా కొంతమందికి గాయాలైనవి కాబట్టి పెద్ద ప్రమాదం తెప్పించుకున్నటువంటి ఈ రాజస్థాన్ వాళ్ళు ఒక టూర్ అలా రాష్ట్రంలో 4-5 టూర్లుగా వరుసగా ప్రయాణం చేస్తూ ఇప్పుడు అన్నవరం దర్శనం చేసుకుని తిరిగి శ్రీశైలం దర్శనం కోసం వెళ్తున్న సందర్భంలోనే ఫిరంగిపురం వద్ద పంట కాలంలో పడడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వెనిలా. రైట్, థ్యాంక్ యూ రాఘవ. గుంటూరు రైల్వే స్టేషన్